ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. ఉదయకాల వాగ్దానము చదువుకొని ప్రార్థన చేసుకుందాము. కీర్తనలు 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాము. యెహోవా, నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. సర్వశక్తిమంతుడైన దేవా, సజీవుడానికి స్తోత్రాలు. ఉదయకాల సమయాన్ని దర్శించు దేవా. అయ్యా, ఉదయకాల సమయంలో నాయన మేమందరము సజీవ లెక్కలో ఉన్నాము అంటే నీ దయా, నీ కృప, నీ కనికరము దేవా. మేము బ్రతికి ఉన్నామంటే నీ చిత్తము తండ్రి, నీ కొందనాలు. మమ్మల్ని అందరినీ ఉదయకాల సమయంలో సిద్ధపాటు చేయండి ప్రభా. మేము ప్రయాణించే ప్రయాణాలలో, మా ఆలోచనలో, మా పనిలో మీరు తోడుగా ఉండండి ప్రభా. మీరు మాతో ప్రయాణము చేయని దేవా, మా చెయ్యి పట్టుకొని నీ మార్గమున నడిపించండి. ఈ లోకంలో ఎక్కడా మేము కలిసిపోకుండా, లోక మాలిన్యం మాకు అంటకుండా, మా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములుగా దీవించి ఆశీర్వదించండి. మా బిడ్డల భవిష్యత్తు విషయంలో తోడుగా ఉండండి. ఎందరో బిడ్డలు ఎగ్జామ్స్కి వెళ్తున్నారు దేవా. నీ కృప, నీ కాపుదలో భద్రపరచుకోండి తండ్రి, నీ కొందనాలు. దేవానికే స్తోత్రం. ఈరోజు ఆదివారం, పరిశుద్ధ ఆదివారం రోజు మేమందరము నీ మందిరంలో ఉండి నిన్ను స్తుతించి కొనియాడే రీతిగా మమ్మల్ని సిద్ధం చేయండి దేవా. నీవు మాతో ఏమి మాట్లాడనై ఉంటున్నావో ఉదయకాల సమయంలో మేమందరము సిద్ధపాటు కలిగి మందిరానికి వెళ్ళినప్పుడు ప్రభు వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. మేమందరము నీ సన్నిధిలో బలమైన బిడ్డలంగా అయా, ప్రార్థనా శక్తి కలిగి, నీ యందు భయభక్తులు కలిగి, నమ్మకం, విశ్వాసం ఉంచి నాయన ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ నామాన్ని ఘనపరిచే రీతిగా నన్ను మమ్మ వాడుకోండి. ఈ ఉదయకాల సమయం అంతటిలో మా ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి. మా బిడ్డలు రాస్తున్న ప్రతి ఎగ్జామ్స్లో తోడుగా ఉండి వారికి మంచి ఫలితాన్ని దాయిచ్చేయమని, ఇదిగో ప్రభా అయా, ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రతి కుటుంబంలో నెమ్మది కలుగచేయండి. వారి ప్రతి అవసరత నేను చూచుచున్న దేవుడవు ప్రభా, వినుచున్న దేవుడవు, చూస్తున్న దేవుడవు అయా. వాళ్ళకి మేలు జరిగించి నీ మందిరాలలో సాక్షి బిడ్డలుగా నిలుపుకోమని ఉదయకాల సమయంలో సమస్త ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఆదివారం మనమందరం మందిరాలకు వెళ్ళాలి. ఎక్కడ నిర్లక్ష్యం మనలో లేకుండా దేవునికి స్తుతులు చెల్లించే విధంగా మనమందరం కుటుంబంతో కలిసి మందిరానికి వెళ్దాము. దేవుని కృప, నిండైన ఆశీర్వాదాలు మనకి, మన కుటుంబాలకి దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.